హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా హోమ్ రెమెడీస్. ఈరోజు మన వీడియో ఏంటంటే స్కిన్ వైట్నింగ్ కోసం చాలామంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇప్పుడు అన్నీ కూడా ఫెస్టివల్స్, అలాగే మనకి ఏదైనా ఫంక్షన్ ఉంది లేదనుకుంటే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంది అనుకున్నప్పుడు స్కిన్ అనేది ఉన్న పలంగా తెల్లగా మారాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నేను చెప్పినట్టు ఇలా గనక చేస్తే ఖచ్చితంగా మీ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఫస్ట్ టైంకే ఎంత డార్క్ స్కిన్ మీద ట్రై చేసినా స్కిన్ అనేది తెల్లగా మారుతుంది. 100% నేను గ్యారంటీ. ఈ చిన్న టెక్నిక్ని యూజ్ చేసి చూడండి, ఖచ్చితంగా డెఫినెట్గా రిజల్ట్ అనేది చూస్తారు. ఫేస్కే కాదు, డార్క్ నెక్కి, హ్యాండ్స్కి, ఫుల్ బాడీకి మీరు దీన్ని ఎక్కడైనా ట్రై చేయొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ఏంటో చూసేద్దాం రండి. కొంతమందికి కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా, అసలు హెయిర్ ఆయిల్ వాడితే జుట్టు అనేది పెరుగుతుందా పెరగదా అని చెప్పేసి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడిన చాలామంది మంచి మంచి ఫీడ్బ్యాక్స్ అనేది షేర్ చేస్తూ ఉంటారు. ఇవి వందల్లో వేలల్లో ఉన్నాయండి ఫీడ్బ్యాక్స్ అయితే. మీరు ఒక్కసారి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ట్రై చేస్తే ఖచ్చితంగా మీరు కూడా షాక్ అవుతారు. రిజల్ట్ అనేది అలా వస్తుంది. మీకు మన హెయిర్ ఆయిల్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి. హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనకు కావాల్సింది సోప్ అనమాట. మీరు ప్రజెంట్ ఏ సోప్ వాడుతున్నారో దాన్ని తీసుకోవచ్చు. లేదనుకుంటే డవ్ సోప్ అనేది యూజ్ చేయండి. లేదనుకుంటే పియర్స్ యూజ్ చేసినా ప్రాబ్లం లేదు. డవ్ కానీ పియర్స్ కానీ యూజ్ చేయండి. లేదంటే ప్రజెంట్ ఇంకా ఏదైనా సోప్ యూజ్ చేస్తున్నాం అనుకున్నా ప్రాబ్లం లేదు, దాన్ని యూజ్ చేయండి. ఇదేంటంటే మనకి ఇన్స్టెంట్గా అలాగే పర్మనెంట్గా రిజల్ట్ కూడా ఇస్తుంది. ఇన్స్టెంట్ రిజల్ట్కి అయితే మాత్రం ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఇది పర్మనెంట్గా ఉండాలి అన్నా ఏం చేయాలో కూడా నేను చెప్తాను. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు పొటాటో ఇన్స్టెంట్గా స్కిన్ వైట్నింగ్కి సూపర్గా వర్క్ అవుతుంది. స్కిన్ వైట్నింగ్కే కాదండి, స్కిన్ మీద ఉన్న బ్లాక్ స్పాట్స్ కానీ, పిగ్మెంటేషన్ కానీ, బ్లెమిషెస్ని కానీ క్లియర్ చేయడానికి, మన స్కిన్ అనేది ఫెయిర్గా ఉండడానికి పొటాటో సూపర్గా వర్క్ అవుతుంది. పొటాటోలో మనకి బ్లీచింగ్ ప్రాపర్టీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మీడియం సైజ్ ఉన్న పొటాటోని తీసుకొని నీట్గా వాష్ చేసి ఇలా కట్ చేసుకోవాలి. పొటాటో మీద పీల్ తీయాల్సిన అవసరం లేదండి. పొటాటోని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. మిక్సీ జార్ తీసుకొని అందులో మనం సోప్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న సోప్ కాబట్టి నేను ఒకటి యాడ్ చేశాను. మీరు పెద్ద సోప్ అయితే చిన్న ముక్క అనేది యాడ్ చేయండి. తర్వాత ఇందులో పొటాటో పీసెస్ కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత ఇందులో మిల్క్ పౌడర్ని యాడ్ చేయండి. 1 స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని యాడ్ చేయండి. ఇది స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి, స్కిన్ గ్లోగా ఉండడానికి, స్కిన్ అనేది బటర్ కంటే స్మూత్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. మన స్కిన్ ఎక్కువ టైం హైడ్రేట్గా కూడా ఉంటుంది. తర్వాత ఇందులో 1 స్పూన్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. స్కిన్ మీద డెడ్ స్కిన్ సెల్స్ని రిమూవ్ చేయడానికి, స్కిన్ క్లియర్గా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలాంటి క్రీమ్ అనేది రెడీ అవుతుంది. ఇది చాలా చాలా సూపర్గా వర్క్ అవుతుంది. మీరు పార్టీకి వెళ్తున్నారు, ఫంక్షన్కి వెళ్తున్నారు అనే 10 మినిట్స్ ముందు అప్లై చేసుకున్న రిజల్ట్ అనేది బాగుంటుంది. దీన్ని మనం ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. మనం 1 వీక్ to 2 వీక్స్ వరకు అయితే యూజ్ చేయొచ్చు. ఏదైనా పార్టీ ఉంది, ఫంక్షన్ ఉంది అనే ముందు రోజు కూడా మనం రెడీ చేసుకొని వెళ్ళే ముందు కూడా మనం ట్రై చేయొచ్చు. ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో దీన్ని యాడ్ చేసుకొని స్టోర్ చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ టైం అనేది ఇది నిల్వ ఉంటుందన్నమాట. దీన్ని ఇప్పుడు మనం ఫేస్కి, నెక్కి, ఫుల్ బాడీకి ఎక్కడైనా ట్రై చేయొచ్చు. మీకు డార్క్ నెక్ ఉందనుకుంటే డార్క్ నెక్ పైన అప్లై చేయండి. ఎల్బోస్ దగ్గర డార్క్నెస్, హ్యాండ్స్, లెగ్స్ ఎక్కడ డార్క్నెస్ ఉంటే అక్కడ అప్లై చేయండి. నేనైతే ఫేస్కి అనేది అప్లై చేసి చూపిస్తాను. మీ స్కిన్ కలర్ ఇంప్రూవ్మెంట్కి ఇది సూపర్గా వర్క్ అవుతుంది. ఫస్ట్ టైంకే అద్భుతమైన రిజల్ట్స్ అనేది చూస్తారు. 100కి 200% వర్క్ అయ్యే ఒక చిన్న ఫేస్ ప్యాక్ చెప్పండి అని చాలామంది అడిగారు. ఇది ట్రై చేయండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఎక్కడైతే డార్క్ స్కిన్ ఉంటుందో ఫుల్ బాడీలో దానిపైన మీరు అప్లై చేయండి, ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది. చాలామందికి ఫేసే కాదు, నెక్, హ్యాండ్స్, లెగ్స్ కూడా డార్క్గా ఉన్నాయి అంటున్నారు కదా. ఒకసారి ట్రై చేసి చూస్తే మాత్రం డెఫినెట్గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. మీ స్కిన్ ఉన్న పలంగా తెల్లగా మారుతుంది. రకరకాలుగా ట్రై చేసాము, అలసిపోయాము, విసిగిపోయాము అనుకునే వాళ్ళు ఇది ట్రై చేసి చూడండి. ఇన్స్టెంట్గా సూపర్గా వర్క్ అవుతుంది. ఇది మీకు పర్మనెంట్గా కావాలనుకుంటే వీక్లీ 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ అప్లై చేసి చూడండి.
డెఫినెట్గా మీకు పర్మనెంట్గా రిజల్ట్ అనేది ఉంటుంది. అలాగే మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది రాకుండా స్కిన్ కలర్ ఇంప్రూవ్ అవ్వాలంటే మాత్రం ఇది నిజంగా సూపర్గా పనిచేస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీన్ని అప్లై చేసే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకొని ఫేస్ మొత్తానికి థిక్ కన్సిస్టెన్సీలో ఈ ప్యాక్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసి 10 మినిట్స్ అనేది డ్రై అవ్వనివ్వండి. 10 మినిట్స్కి మొత్తం కూడా డ్రై అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇక్కడ నేను లైవ్లోనే వాటర్తో వాష్ చేసి చూపిస్తున్నాను. ముందుగా మీరు ఈ ప్యాక్ని కొంచెం తడి చేసి తర్వాత రిమూవ్ చేయండి. అప్పుడు ప్యాక్ అనేది ఈజీగా రిమూవ్ అవుతుంది. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ మీద ఎటువంటి క్రీమ్ కానీ మేకప్ కానీ ఉండకూడదు. నీట్గా ఫేస్ వాష్ చేసుకొని క్లీన్ ఫేస్ మీద ఫేస్ ప్యాక్ అనేది అప్లై చేసుకోవాలి. అలాగే డ్రై అయిపోయిన తర్వాత ముందుగా వాటర్ని తడి చేసి రబ్ చేసుకొని 2-3 మినిట్స్ అనేది తర్వాత ఫేస్ ప్యాక్ని రిమూవ్ చేయాలి. మనం ఫేస్ ప్యాక్ని రబ్ చేయడం వల్ల మన ఫేస్ మీద బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. ఎందుకంటే ఇందులో మనకి రైస్ ఫ్లోర్ ఉంది కదా. రైస్ ఫ్లోర్ ఏం చేస్తుందంటే మన స్కిన్ మీద ఉన్న వైట్ హెడ్స్ని బ్లాక్ హెడ్స్ని కంప్లీట్గా రిమూవ్ చేసి స్కిన్ని చాలా సాఫ్ట్ అండ్ గ్లోగా చేస్తుంది. 2-3 మినిట్స్ అనేది రబ్ చేసుకున్న తర్వాత వాటర్తో నేను ఇక్కడ క్లీన్ చేసేస్తున్నాను. క్లీన్ చేసేటప్పుడే రిజల్ట్ చూసి ఖచ్చితంగా షాక్ అయిపోతారు. ఎందుకంటే అంత వైట్గా అంత ఫెయిర్గా మారిపోయింది. ఫస్ట్ టైంకే ఎంత డార్క్గా ఉన్న స్కిన్ మీద మీరు ట్రై చేసిన రిజల్ట్ అనేది చూస్తారు. ఎందుకంటే రిజల్ట్ అనేది మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. బిఫోర్కి ఆఫ్టర్కి ఒకసారి మీరు చూడండి, డిఫరెన్స్ కూడా మీకు తెలుస్తుంది. క్లీన్ చేసేటప్పుడు నేనైతే షాక్ అయిపోయాను అనమాట. స్కిన్ మీద ట్యాన్ మొత్తం కూడా ఫస్ట్ టైంకే రిమూవ్ అయింది. స్కిన్ కూడా ముందు కంటే చాలా గ్లోగా చాలా క్లియర్గా సాఫ్ట్గా కూడా కనిపిస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. పార్లర్లో వేలుకు వేలు ఖర్చు పెట్టేదానికంటే కూడా ఈ చిన్న టెక్నిక్ని ట్రై చేశారంటే మాత్రం డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మీ స్కిన్ కలర్ అనేది మారుతుంది. ఈ ఫేస్ ప్యాక్ యూస్ చేసిన తర్వాత సోప్ అనేది 3 to 4 అవర్స్ వరకు యూస్ చేయొద్దు. తర్వాత మీరు యూస్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ చూస్తున్నారు కదా, నీట్గా వాష్ చేసుకొని ఇక్కడ చూపిస్తున్నాను. తర్వాత స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా స్మూత్గా ఉంది. నేను ఇక్కడ టవల్తో కూడా తుడిచి మరీ చూపిస్తున్నాను చూడండి. నా ఫేస్ మీద ఎటువంటి ట్యాను లేదు. స్కిన్ కూడా చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఎంత బ్రైట్గా ఉందో. బిఫోర్ అయితే ఇలా అస్సలు లేదు. సో మీరు ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనకి ఎక్కువగా ఫెస్టివల్స్ పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి ఇది మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. 10 మినిట్స్ టైం చాలండి. ఎంత నల్లటి స్కిన్ అయినా సరే పక్కాగా తెల్లగా మారుతుంది. మారకపోతే మీరు కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా, అంత సూపర్గా వర్క్ అవుతుంది ఫస్ట్ టైంకి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. వాళ్ళకి నిజంగా చాలా యూస్ఫుల్ అవుతుంది. వీడియోకి అయితే ఒక లైక్ చేసేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.